హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారులే నేనైతే మంచిగున్నబ్బా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్లో మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా ముగ్గు ఎలా ఉంది నేనైతే ముగ్గేసేసి షాప్లో పూజ చేసుకొని గుడికైతే వెళ్ళిపోయాను న్యూ ఇయర్ రోజు ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్కి వెళ్తాం అది మా అలవాటు మీకెవరికైనా ఉందా అలాంటి అలవాటు సాయి దేవా గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు కంపల్సరీ కదా నా చిట్టి తల్లి ఏం కోరుకుంటుందో ఏమో కానీ చాలా గట్టిగా కోరుకున్నట్టుంది కొబ్బరికాయ ఒకటే దెబ్బకి పగిలింది నువ్వేం కోరుకున్నావో అది నెరవేరాలరా తల్లిగా మా చెల్లి చూడండి కొబ్బరికాయతో మామూలు కుస్తీ పట్టలేదు ఎన్నిసార్లు కొట్టినా కొబ్బరికాయ పగలలేదు కదా అది పడిపోతుంది చివరికి ఎలాగోలాగా కొట్టేసింది లేండి అది కొట్టి స్వామివారికి అయితే అభిషేకం చేసింది ఉత్తిష్ఠోత్తిష్ఠ సామీరి పూర్వాసన ఇంతకీ మేమేం టెంపుల్కి వెళ్ళామో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మా బుడ్డిగాళ్ళు మాత్రం ప్రతి దాంట్లో నాకు 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 అనేసి కంపల్సరీ పోటీకి వస్తారు ఏది వదలరు నాకు ఇష్టమైన దేవుళ్ళలో మొదటిది అమ్మవారైతే రెండోది ఆ హనుమంతుడు అంత ఇష్టం నాకు ఇక్కడ కనిపిస్తున్న పూజారి గారు చూడడానికి చాలా గాంభీర్యంగా కనిపించినా ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడతారు ఎలాంటి ధర్మ సందేహాలైనా పూజా విధానంలో ఎలాంటి డౌట్స్ వచ్చి అడిగినా చాలా చక్కగా వివరిస్తారు ఎప్పుడూ విసుక్కోరు మా షాప్కి వచ్చినప్పుడు మాత్రం 100 క్వశ్చన్స్ వేసి విసిగిస్తూ ఉంటాను అయినా కూడా విసుక్కోకుండా ప్రతిదీ చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి పూజారి గారు పూజ అవ్వగానే అందరం అయితే ఆశీర్వాదం తీసుకొని ఒక 2 నిమిషాలైనా సరే గుళ్ళో కూర్చోవాలి అంటారు కదా ఇలా కూర్చొని అందరం కలిసి ప్రసాదం అయితే చక్కగా తినేసి ఇంకా బయలుదేరే ముందు పక్కనే గుళ్ళో అయ్యప్ప భజన కార్యక్రమం జరిగినట్టుంది చాలా చక్కగా అలంకరించారు అయ్యప్ప పడి పూజ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు పడిమెట్లు ఆ అలంకరణ ఎంత బాగుంటుందో చిన్నప్పుడైతే నాన్న మాలేసుకున్నప్పుడు ప్రతిసారి భజనకి వెళ్తూ ఉంటారు కదా భజనకి వెళ్ళే టైంలో నేను మా తమ్ముడైతే నాన్నని బాగా విసిగిచ్చేవాళ్ళం మేము వస్తాం అనేసి నిద్ర మానేసి మరీ భజనకి వెళ్ళొచ్చేవాళ్ళం అందరు న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తారు కదా కానీ మేము న్యూ ఇయర్ కోసం కాదబ్బా మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన పర్సన్ బర్త్డే అది ఎవరని చూస్తున్నారా మా తమ్ముడు ప్రతి అమ్మాయి లైఫ్లో 2 స్పెషల్ పర్సన్స్ ఉంటారు కదా కానీ నా లైఫ్లో 3 అబ్బా ఒకటి నాన్నగారు లేరనుకోండి ఆ తర్వాత మా హస్బెండ్ అని చెప్తానంటున్నారు కదా కాదు తనకంటే ముందు నా తమ్ముడు అంటేనే ఇష్టం ఎందుకో ఏమో తెలియదు వాడు పుట్టిన దగ్గర నుంచి మా ఇద్దరి మధ్య బాండింగ్ అలాంటిది అనమాట ఈ బాండింగ్ని ఎంతోమంది చెడగొట్టాలని చూశారు కానీ ఎవరి వల్ల కాదు కూడా వాడి బర్త్డే రోజైతే కేక్ తీసుకొని వచ్చేసాను ఈ డెకరేషన్ ఏంటని చూస్తున్నారా వాడి బర్త్డే కోసం చిన్నగా ఏదో అలా మాకు వచ్చినట్టు మేము చేసామబ్బా బాగుందా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిన్న నువ్వు ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలి హ్యాపీగా ఉండాలి అర్జుడు
నెక్స్ట్ ఇంకా చెల్లె ఇంకో చెల్లె మాకి సిగ్నల్ పెడుతుంది తెలుగే కదా నాకు అర్థమైతే కదా తెలుగు ఒక్క నిమిషం నువ్వు కూడా ఆయన కూడా చిన్న చిప్ ఇప్పుడు ఇద్దరు కలిసి పెట్టండి మామ పెట్టండి పెట్టండి చూడండి మళ్ళీ ఇక్కడ మీ మామకి పెట్టేసాను వచ్చేసేయండి బాగోదు బాటే కదా ఓకే మీరు బాగోదు ఈ తమ్ముడిని అయితే గుర్తుపట్టారా? తిను మాత్రం ఇంటర్నేషనల్ మోడల్ అన్నమాట. ఎంత మోడల్ అయినా సరే ఇంత కూడా ఈగో ఉండదబ్బా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయరు. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.